నమస్తే. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్యకాలంలో జగిత్యాల సభకు చాలా రోజుల తర్వాత హాజరైన సందర్భంలో ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదే సందర్భంలో ఒకనాడు టీఆర్ఎస్లో కొనసాగి అత్యంత సన్నిహితులుగా ఉండి ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న మాజీ ఎంపీ రవీందర్ నాయక్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆ స్పీచ్ జరుగుతున్న పరిణామాల మీద మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు. అలాగే సర్కార్ను, పార్టీని, ఇచ్చిన హామీలను, జరుగుతున్న పరిణామాలను కూడా ఒక్కొక్కటిగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఎట్లా చూస్తారు? దిశ టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు. కేసీఆర్ ఇవాళ బయటికి రావడం ఏంది? అసలు 23లోనే తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినప్పుడే అతను పోయిండు. ఇప్పుడు ఏంటంటే తన వారసులు కావాలనుకునే వాళ్ళు బలవంతంగా అతన్ని నిలబెడుతున్నారు. కేసీఆర్ ఒక 10 అడుగులు కరెక్ట్గా నడిస్తే చాలు, వచ్చేది సచ్చేది తర్వాత. రెండవదేమో ఆయన నేను ఇప్పుడే చావని అంటాడు. ఎందుకు ఇంకా నాయన నువ్వు ఇప్పటికి భారం, తెలంగాణకి భారం కేసీఆర్. ఎట్లా అంటున్నా అంటే రాజకీయంగా ఆల్రెడీ ఇతను చచ్చిపోయినాడు, తెచ్చిన పాము కేసీఆర్. నా ప్రశ్న ఏంటంటే, నా చావును కొందరు కోరుకుంటున్నారు, కొందరంటే ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. 1000 జన్మలు ఎత్తినా కానీ నేను చావనరా కొడక అంటుండు. చావాలని కోరుకుంటుందా నిజంగా కాంగ్రెస్? చావాలని ఎవరు కోరుకోరు. ఇతను చావాల్సిన రోజే చేస్తాడు. ఆయన పైన వీధి ఎట్లా రాసిందో అట్లే చేస్తాడు. కానీ రాజకీయంగా చచ్చిన పాపం. ఇంకేనా బతికెక్కడున్నాడు? నీకు అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టిరి, తర్వాత పార్లమెంట్లోనేమో గడపారతో వాత పెట్టిరి. అదేవిధంగా తదుపరి జరిగిన సర్పంచ్ ఎన్నికలు, 2 బై ఎలక్షన్స్, టైమ్ అండ్ అగైన్ రేవంత్ రెడ్డి గారి దెబ్బకి మరి కోలుకోలేక, చెప్పుకోలేక, తన అవినీతి మీద కనీసం జవాబు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడు కేసీఆర్. కేసీఆర్ ఇవాళ వచ్చి ఏదో నేను రాజు విడలే అని అంటే ఇప్పటికీ భారమేంటి కేసీఆర్? నేను నీకు ఒక మిత్రునిగా, తెలంగాణ వాదిగా, ఒక గిరిజన సమాజం నుంచి, ఒక సాధారణ కుటుంబం నుంచి ఇంతవరకు వచ్చిన నన్ను నువ్వు చేసినటువంటి ఆగం చేసినటువంటి పరిస్థితి తెలుసు. అందులో నేను పోను, నా విషయంలో చెప్పను. కానీ మొత్తం తెలంగాణ ప్రజలను ఆగం చేసి ఈరోజు మళ్ళీ నువ్వేదో చేస్తా అంటావేది? ఇంతవరకు నీకు అడిగిన ప్రశ్నలకు ఏదైనా జవాబు చెప్పినావా? నెంబర్ 1, నువ్వు ముఖ్యమంత్రి కాగానే కృష్ణా గోదావరి జలాల పుష్కరాలు చేసినావు. 2014లో 1200 కోట్లు మిస్యూజ్. అప్పుడు నీళ్లు లేనటువంటి పరిస్థితిలో బురదలో పుష్కరాలు చేసినావు. తర్వాత గోల్డ్ స్టోన్ ప్రసాద్ భూములు, నయీం భూములు, అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు, తర్వాత మిగులు భూములు, నిజాంకు మిగులు భూములు, ఇవన్నీ కాజేసినావు. కాజేసి దళితులు కానీ, ట్రైబల్స్ కానీ, పేదవాళ్లకు ఉన్నటువంటి అడ్రస్ ఏది? ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక అసైన్డ్ భూములను కూడా నువ్వు లాక్కొని దాని మీద బేరం చేస్తేవి, రియల్టర్లకు అమ్మితివి. అది నిజం కాదా? అదేవిధంగా కాళేశ్వరం అన్నారు. కాళేశ్వరంలో ఆ యాక్ట్ 8B ప్రకారం నోటీస్ ఇవ్వలేదన్నారు. కానీ ఇది నువ్వు ఈ కమిషన్ తప్పు, లేక నువ్వు నిజంగా ఒక శుద్ధ పూసవి కడిగిన ముత్యమని చెప్పలే నీకు. కేస్ ఈజ్ కేస్, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. కానీ నువ్వు ఇన్ని ఆస్తులు కూడగొడుతూ లక్షలాది ఎకరాల భూమిని మిస్యూజ్ చేస్తేవి, లక్షల కోట్లు అవినీతి చేస్తేవి, చేసి మరి ఎస్సీ ఎస్టీల సప్లాన్ నిధులను డైవర్ట్ చేస్తేవి. ఎన్ని చెప్పాలా? అవన్నీ కాకుండా ఇప్పుడు జనం మరి కోడే కూస్తుంటే నువ్వు ఇంతవరకు జవాబు చెప్పలే, నోరు ఇప్పలే. కానీ ఏదో నువ్వు పబ్లిక్ మీటింగ్లో వచ్చి ఏదో 2 పెగ్గులు వేసుకొని వచ్చి నువ్వు నడువురా బాబు, నువ్వు చక్కగా 10 అడుగులు నడవలేవు, చేతగాని దద్దమ్మవి నువ్వు. ఇంకా నువ్వు ప్రజల్ని మిస్యూరిజం చేయవద్దు. నీ గురించి మా అందరికీ తెలిసి నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతావు. మొన్న కూడా అబద్ధాలు ఆడుతావి. నేనేదో ప్రామిస్ చేస్తున్నా, నేను ఎప్పుడైనా మాట తప్పినట్టు సిగ్గు లేదు నువ్వు కేసీఆర్? నువ్వు మాట తప్పలేదా? దళితుడు సీఎం చేసినవా? 2 ఎకరాల భూమి ఇచ్చినవా? మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినవా? ఇంటికో ఉద్యోగం ఇచ్చినవా? అమరవీరులను కనీసం గుర్తించినవా? మరి ముఖ్యంగా మూమెంట్ను మరి ఉరుకులు పరుగులు ఎత్తించినటువంటి శ్రీకాంతాచారి తల్లిని కనీసం నువ్వేమన్నా చూస్తేవా? ఈ విధంగా ఎంతమందిని, చాలామంది యొక్క ఉసురు పోసుకుంటువి. కేసీఆర్ నువ్వు నువ్వు ఉండాలా, నువ్వు చావద్దు. రేవంత్ రెడ్డి గారు కూడా నువ్వు చావాలని అనలేదు, కానీ నిన్ను రాజకీయంగా చంపినాడు రేవంత్ రెడ్డి.
మరి ఎక్స్పీరియన్స్ లేకున్నా మంత్రి కాకుండా మరి ఓ ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు బ్రహ్మాండమైన పరిపాలన, ఇది చాలా మంచిగుంది పరిపాలన. నువ్వు అవినీతితో సంపాదించిన డబ్బుతో నీకు గోబల్స్ ప్రచారం చేస్తున్నావు తప్ప నువ్వు చెప్పే దాంట్లో ఏది నిజం కాదు. నేను ప్రజల్ని కోరుకుంటున్నా, తెలంగాణ ప్రజలారా, మరి కేసీఆర్ ఉన్నప్పుడు ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ కానీ, తర్వాత రియల్టర్స్ కానీ, అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ కానీ, డబ్బున్నోళ్ళు కానీ వాళ్ళే పెద్దగా అయినారు తప్ప నువ్వు మరి రైతు బంధు ఇచ్చినావు. ఎవరికి ఇచ్చినావా రైతు బంధు? ఒక 40%. ఇదే సందర్భంలో అడుగుతాను, నేను జగిత్యాల సభకు వస్తున్నానని ఈరోజు రైతు భరోసా విడుదల చేశారు. గతంలో ఎప్పుడు కూడా రైతు బంధు నేను ఆపలేదు సర్కార్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా కావాలంటే మరో సభ విడుదల చేసినట్టున్నాడు. నా భయానికే ఇప్పుడు వేస్తున్నాడు, రైతులకు సాయం చేస్తున్నాడని కూడా ఆయన అంటున్నారు. నువ్వు చేసినావో సచ్చినావో కానీ నువ్వు 10 అడుగులు నడువు అంటున్నాను నేను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. 10 అడుగులు చక్కగా నడువు, పెగ్గేసుకోకుండా. నువ్వు నడవలేవు, నీతో చేత కాదు. కానీ నువ్వేదో ఇప్పుడు రైతు బంధు అనుకుంటా మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం టైం అండ్ అగైన్ ముందే తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీసినాడు, అప్పుల ఊబిలో దింపినాడు కేసీఆర్. అయినా కూడా ఒక యువకునిగా తన టీముని వెంబడి పెట్టుకొని ఈ ప్రభుత్వం ప్రజాపాలన మరి సాగిస్తూ ఈరోజు ఉద్యోగాలు ఇచ్చి చూపించినాడు, బై ఎలక్షన్లు గెలిపించి చూపించినాడు, రైతు బంద్ చేస్తున్నాడు. అదేవిధంగా చెప్పిన 6 ప్రామిజులు 6 గ్యారెంటీలు కూడా అమలు చేసినారు. అయితే ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్. నువ్వు ఇవ్వలేదని ఇది కేసీఆర్కి అలవాటు. ఎందుకంటే కేసీఆర్ అండ్ కోళ్ళ దగ్గర తెలంగాణ ప్రజల సొమ్ము, అవినీతి చేసిన సొమ్ము విపరీతంగా ఉంది. ఆ డబ్బుతో మరి అందరినీ, ఈవెన్ జ్యుడిషియరీ కానీ, ఈవెన్ కమిషన్లు కానీ, ఎవరినైనా ఇతను భ్రమింపజేయవచ్చు, ఎవరినైనా మిస్గైడ్ చేయవచ్చు. ఇంత డబ్బు ఇతని దగ్గర ఉంది. ఇతని అలవాటు అది. ఎందుకంటే ఇతనికి ఆయాచితంగా డబ్బు వచ్చింది, ఆయాచితంగా ఆస్తులు సంపాదించినాడు. ఏముండే కేసీఆర్, నేను మంత్రి ఉన్నప్పుడు ఐఆమ్ వెల్ ఆఫ్ దాన్ కేసీఆర్. 78లో నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్కి ఏం లేదు. హీ వాజ్ ఓన్లీ ఏపీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. 83లో టికెట్ ఇస్తే ఓడిపోయినాడు, గెలవలేదు తెలుగుదేశం వేవ్లో. అటువంటి కేసీఆర్ ఈరోజు ఎక్కడి నుంచి వచ్చింది నేను అడుగుతున్నాను. ఇది తెలంగాణ ప్రజల సొత్తు, అది డబ్బు, అది నీకు నైతిక హక్కు లేదు. రేవంత్ రెడ్డిని అనే హక్కు నీకు లేదు. రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు నీకు రాజకీయంగా ఎలాంటి అవకాశం లేదనేది నేను ఘంటాపదంగా చెప్పగలుగుతా. రేవంత్ రెడ్డి చెంట బీకలేడు కేసీఆర్. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పింది చేస్తున్నాడు. అయితే అది ఇంకా కంటిన్యూస్ ప్రక్రియ. జరగలేదు అంటే నువ్వు బొంద తోడిపోతివి, అప్పుల ఊబి చేసేసినావు తెలంగాణని. మరి ఆ ఉన్న నిధులతో, ఉన్న వనరులతో ఈరోజు కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే, ఆయన ప్రభుత్వం చేస్తుంటే, ఆయన టీం చేస్తుంటే నువ్వు ఏ రోజు కనీసం ఒక 5 సంవత్సరాలు ఊరుకోలేవా? నీకు పదవి అనే కదా నువ్వు ఇదంతా ఉరుకులాటాడిది. ఒక 5 సంవత్సరాలు ఆగు. నిన్ను ప్రజలైతే ఆల్రెడీ ఉతికి ఆరేసింది నిన్ను. నువ్వు ఇప్పుడు తెలంగాణకి తిరిగి భారమైనావు. ఇప్పుడు క్యాబినెట్ ర్యాంకులో లక్షల రూపాయలు నువ్వు ప్రతి నెల వేస్ట్ చేస్తున్నావు. నీ సెక్యూరిటీ, నీకు జీతము, అలవెన్సు. అయితే నువ్వు చేయవలసిన డ్యూటీ చేయడంలే. ఎందుకంటే నువ్వు సచ్చిన పాము కాబట్టి, రాజకీయంగా సచ్చిన పాము కాబట్టి నువ్వు అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీ వేదిక, అక్కడ వచ్చి మాట్లాడు, చెప్పు, గైడ్ చెయ్యి. నీకు ఏదో ఎక్స్పీరియన్స్, ఏమి చేయలేదు. నీకు అబద్ధం ఆడే ఎక్స్పీరియన్స్ ఉంది, నీకు అవినీతి చేసే ఎక్స్పీరియన్స్ ఉంది, అశ్రిత పక్షపాతం చేసే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కేసీఆర్, నువ్వు ఈరోజు మాట్లాడే హక్కు నీకు లేదు. ఎందుకంటే మేము కూడా త్యాగాలు చేసినాము. 69 మూమెంట్లో నేనున్నా. ఫైరింగ్ జరిగినప్పుడు మరి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్లో, తదుపరి మూమెంట్లో, రెండోసారి మూమెంట్లో మేము వచ్చి అందరం పాల్గొన్నాం, ఉన్న భూమి అమ్ముకున్నాం మూమెంట్లో. మరి అటువంటిది మేమేమో అన్ని పోగొట్టుకుంటే, ప్రాణాలు పోగొట్టుకుని చూడలేదు. మమ్మల్ని వదిలిపెట్టు. మేము ఎట్లా కష్టపడేవాళ్ళం, ఒక కష్టపడే జాతి నుంచి వచ్చినావు కాబట్టి మాకేం పరగబడలే. కానీ నువ్వు వేసిన టోపీ ఇది. ఈ టోపీ గురించి అడగాలి. మీ కేసీఆర్ కూడా దాదాపు వ్యవసాయ క్షేత్రాలు పర్యటించిన, ఏమన్నా నీటి ప్రాజెక్టులు పర్యటించిన, మీలాంటి క్యాబ్ వేస్తారు. దీనికి ఏమైనా సింక్ ఉందా? అది తుపాకి రాడి టోపీ.
అయితే నన్ను రాజకీయంగా నాకు టోపీ పెట్టినాడు కేసీఆర్. ఆ రోజు నేను అంటే టోపీ నేను ఆ రోజు నుంచో మొదలుపెట్టినా. ఇది కేసీఆర్ కంప్లీట్గా అంతమయ్యే వరకు ఈ టోపీ ఉంటుంది. కేసీఆర్ అంతం తర్వాతనే ఈ టోపీ పోతుంది. అంతమంటే ఎట్లా? అంతం మీన్స్ రాజకీయంగా. ఇంకా ఇప్పుడు ఏదో వస్తానంటున్నాడు కాబట్టి ఇవి వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ జీరో, ఆల్రెడీ జీరో. ఇప్పుడు ఇక ముందు కూడా రాజకీయంగా ఎటువంటి అవకాశం లేనప్పుడు ఆ రోజు ఈ టోపీ తీస్తా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కేసీఆర్కు వార్నింగ్ ఇస్తున్నా. ఇప్పుడు తన భాగవతం అంతా కూతురు. ఆ కూతురుకున్న జ్ఞానం ఇతనికి లేదు, కూతురుకున్న బుద్ధి లేదు ఇతనికి. బుద్ధి లేని వెధవ కేసీఆర్. ఎందుకంటే కూతురు కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతుంది. ఈ నెల 20వ తారీఖున ప్రారంభించబోతుంది. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నేతగా ఎట్లా చూస్తారో, ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? ఇప్పుడు ఇదేమో అస్తిత్వ పోరాటం, తర్వాత వీళ్ళు ముందు నడవడానికి ఆస్తుల పోరాటం. ఇది యాక్చువల్ జరిగింది. అయితే కవిత కొంతవరకు నిజమే, ఆమె ధైర్యం చేసి రావడం కూడా నిజమే. చాలా నేను అభినందిస్తా. అంతకుముందు కూడా నేను అభినందించిన. ఆమె మీద కేసు పెట్టినప్పుడు కూడా చెప్పిన, ఈ బీజేపీ ప్రభుత్వం ఒక దిక్కేమో మేము కేసీఆర్కు ఉచ్చు బిగిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పిండండి ఎన్నిసార్లు. ఆ ప్రధానమంత్రికి ఏమైందో, ఆ ప్రధానమంత్రి చెప్పిన మాటలు ఎక్కడ పోయినాయో. అంటే ఇదంతా కాంప్రమైజ్ పాలిటిక్స్. ఇది అలయన్స్ పెట్టుకుంటారనేది వీళ్ళంతా ఒకటే అనేది దీని ద్వారా తెలుస్తుంది. కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఈరోజు మరి ఆ ఎంక్వైరీ ఏమైంది, మరి దాని మీద మాట్లాడుతుంది. సో ఈరోజు కూతురే చెప్తుంది కదా జరిగిన అవినీతి, తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అంత మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పి మరి ఆ కూతురు చెప్తుంది. అటువంటి కూతురికి జవాబు చెప్పలేనటువంటి వీకెస్ట్ పాలిటీషియన్ కేసీఆర్. ముందు కూతురికి జవాబు చెప్పు. కూతురు ఏమంటుంది, కూతురు ఎందుకు పార్టీ పెట్టవలసి వచ్చింది అంటే, నువ్వు చేసిన నిర్వాకాన్ని మరి ప్రహ్లాదుని మాదిరిగా, ప్రహ్లాదుడు ఏ విధంగా దుష్ట సంహారం చేయించినాడో, నీకు రాజకీయ సంహారానికి నీ కూతురే షీ విల్ బి ది పర్సన్ రేపు ఫ్యూచర్లో. కాబట్టి ఆమె పార్టీ పెట్టింది. సరే, తను పార్టీ పెట్టి తను చేసేదేమో చేయనివ్వండి. కానీ కేసీఆర్ మాత్రం తన కూతురికి జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. నువ్వు ప్రజలకు జవాబు చెప్పు. నీ మీదే వచ్చినటువంటి ఆరోపణలకు జవాబు చెప్పు. నువ్వు ఒక్కదానికి ఈ రోజు వరకు జవాబు చెప్పలే. నువ్వేదో కోర్టులో ఎమ్మడి తిరిగి డబ్బులు పెట్టి, డబ్బులతో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో ఎంక్వైరీ ఆపాలని ఇంకేదో. బిడ్డ, నీకు తెలంగాణ ప్రజల మనసు నుంచి నువ్వేం ఆపలేవు. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ తెలుసు నువ్వేముంటివి, నువ్వు ఏం చేసినావు, ఇప్పుడు ఏం చేయబోతావు, ఎట్లా అబద్ధాలు ఆడతావు అనేది ప్రతిదీ తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి కేసీఆర్ ముందు తను చక్కగా 10 అడుగులు నడువు అంతే. తర్వాత నువ్వు చేసిన నిర్వాకాన్ని ప్రజలకు క్షమాపణ చెప్పు. నిన్ను 4 సార్లు ప్రజలు ఓడించినారు, జవాబు ఇచ్చినారు కదా. సో నువ్వు ప్రజలకు క్షమాపణ చెప్పు. ఇప్పుడు నువ్వు అపోజిషన్ లీడర్గా సరిగ్గా పనిచేయి, లేకుంటే యు క్విట్ అపోజిషన్ లీడర్షిప్. వై యు ఆర్ కీపింగ్ దట్ పోస్ట్? నీకు సిగ్గు లేదా, శరం లేదా? నువ్వు ఇంకా జీతాలు తీసుకుంటున్నావు అసెంబ్లీకి రాకుండా. ఇది ఎక్కడి పరిస్థితి? ఇది ఎక్కడి న్యాయం? ఇది ప్రజలు ఒక దిక్కేమో బాధపడుతూ నువ్వు ఇంకా జీతం తీసుకొని కులుకుతున్నావు. సో దీనివల్ల ప్రజలకు చాలా తెలుసు కాబట్టి నేను అతనికి హెచ్చరిస్తున్నాను. ఇది మొత్తంగా కేసీఆర్కు ప్రశ్నల వర్షం అయితే మాత్రం రవీందర్ నాయక్ గారు అయితే కురిపించారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారము అసలు హామీలు ఇచ్చి మొత్తం మర్చింది నువ్వు. మాట మీద నిలబడిన వ్యక్తి నువ్వు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని అనే అర్హత లేదు. ముందుగా కవిత కొత్త పార్టీ పెడుతుంది. ముందు కవిత చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీపై ఉంది, కేసీఆర్పై ఉంది. 10 అడుగులు గట్టిగా నడవలేని కేసీఆర్ ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇచ్చిన మాట పోవడంలో, మాట తప్పడంలో కూడా ఆయనకంటే గొప్ప ఎవరు కూడా లేదు. ఇప్పటికైనా ఆయన తీరు మార్చుకోవాలి. ప్రతిపక్ష హోదా నేత ఆ యొక్క హోదా ప్రకారం అయితే మాత్రం అసెంబ్లీకి రావాలి, లేకపోతే ఆ పదవికి ఆయన రాజీనామా చేయాలి. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం నెరవేర్చని ఒక మాజీ సీఎంగా అయితే మాత్రం ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ రవీందర్ నాయక్ గారు అయితే మాత్రం చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.